హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ గదులు వెల్కమ్ టు వెదర్ బ్లాక్. సో ఇప్పుడే పాపం ప్రతాప్ ప్రీమియర్ మూవీ చూసి వస్తున్నాను అనమాట. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను, బట్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనిపించింది నాకు అయితే ఓవరాల్ గా. సో ఈ వీడియోలో మనం పాపం ప్రతాప్ ఎలా ఉంది దాని రివ్యూ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ అవుతుండే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే, సినిమాలో నాకు నచ్చింది కింద ఫస్ట్ హాఫ్ ఇస్ టూ గుడ్, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే చైల్డ్హుడ్ సీన్స్ కానీ, తర్వాత మ్యారేజ్ సీన్స్ కానీ, ఆ తర్వాత మన ప్రతాప్ వచ్చే ప్రాబ్లం కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఫాదర్ సన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ, ఫన్ మూమెంట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ బిట్వీన్ లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది సినిమా టిల్ ద ఇంటర్వెల్ వరకు. అండ్ ఇంటర్వెల్ కూడా మంచి ఎమోషన్ తో ఎండ్ చేశారు అనిపించింది నాకైతే. సో సెకండ్ హాఫ్ కొంచెం హోప్స్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా ఈ రేంజ్ కూడా వెళ్తే సినిమా మంచిగా ఉంటుంది అన్న ఫీల్ వచ్చింది నాకైతే. ఇంకా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయింది అనమాట. సో సెకండ్ హాఫ్ లో చాలా వరకు మంచి ఎమోషన్ ని క్యారీ చేసే సీన్స్ ఉన్నాయి, స్కోప్ ఉంది. కాకపోతే దాన్ని ప్రాపర్ గా డైరెక్ట్ యూజ్ చేసుకోవాలనిపించింది. అంటే లైక్ హీరోగా ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అనేది చూపించాలి సినిమాలో. కాకపోతే హీరో సొల్యూషన్ అనేది సిల్లీగా ఉండి హీరో చేసే ప్రయత్నం కొంచెం స్ట్రాంగ్ గా మంచిగా ఉంటే బాగుండే అనిపించింది. కాకపోతే ఇందులో ఏంటంటే మా హీరో చేసే ప్రయత్నం కానీ, లాస్ట్ వచ్చే సొల్యూషన్ కానీ చాలా సిల్లీగా అనిపించింది నాకైతే. సో అక్కడ కొంచెం మూవీ టెంపో తగ్గిన ఫీల్ వచ్చింది. లైక్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, కాకపోతే అవి కొంచెం హిట్ అండ్ మిస్ లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఒక 3-4 ఎమోషన్ సీన్స్ వరకు చాలా ఉంటాయి సీన్స్. కాకపోతే 1 or 2 బాగున్నాయి అంతే. రిమైనింగ్ సీన్స్ అంతగా బాగా వర్కౌట్ అవ్వలేదు, అంత బాగా కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ వచ్చే కామెడీ సినిమా అంట. కామెడీ ఒక సీక్వెన్స్ ఉంటుంది, పంచాయతీ సీక్వెన్స్, అదైతే హిలేరియస్ గా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ బతికించింది ఏంటంటే ఆ కామెడీ సీక్వెన్స్ అనమాట. కామెడీ సీన్స్ వరకు సినిమా మొత్తం చాలా బాగుంది, చాలా బాగా హిలేరియస్ గా వర్కౌట్ అయింది అనమాట కామెడీ సీన్స్ వరకు సినిమా అయితే. సో క్లైమాక్స్ కూడా అంత సిల్లీగా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ అయితే దీనికోసం సెకండ్ హాఫ్ మొత్తం చూడాలి మనం, సినిమా అంతా చూసింది దీనికోసం అన్న ఫీల్ వస్తుంది నాకైతే. సో అది ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడేసుకుంటే, ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడేసుకుంటే మెయిన్ గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకోవాలి. తిరువీర్ ఆల్రెడీ హీరో తీశాడు, ఆ క్యారెక్టర్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ సినిమాకి మెయిన్ పిల్లర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అజయ్ జోష్ అనమాట. ఏమైనా యాక్టింగ్ చేశారు అన్నమాట, పీక్ యాక్టింగ్ అనమాట. సినిమా ఈ రోజు నిలబడిందంటే అది ఆయన వల్లనే. ఆయన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేలింది గట్టిగా. అస్సలు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. రిమైనింగ్ ఆర్టిస్ట్ అనే ఫ్యాబులస్. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ రాశి గారికి కూడా కొన్ని సీన్స్ పడ్డాయి, ఆమె చాలా బాగా యాక్ట్ చేశారు అనిపించింది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం మార్చుకుంటే సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అనమాట, ఫ్లో ఏం డిస్టర్బ్ చేయదు. కాకపోతే బీజిఎం కూడా బాగుంది. బీజిఎం మరీ అంత తోపుతుర్మని కాదు, బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫీ నాట్ అప్ టు ద మార్క్, ఓకే. న్యాచురల్ గా ప్రజెంట్ చేస్తారు సినిమాని అయితే. మరి అంత ఆర్టిఫిషియల్ వేలో అంతా ఏం లేకుండా ఓకే, పర్లేదు, బాగా అనిపించింది. ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఇక అదే మెయిన్ నెగిటివ్ థింగ్ వచ్చేసి రైటింగ్ కూడా హ్యావ్ బీన్ బెటర్ ఇన్ ద సెకండ్ హాఫ్ అనిపించింది నాకైతే. సో అది ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడేసుకుంటే. సో ఓవరాల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి యావరేజ్ టు బిలో యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది నాకైతే ఓవరాల్ గా. సో కామెడీ సీన్స్ మీకు బాగా ఎంటర్టైన్ అవుతారు, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఇంకా ఎమోషన్ సీన్స్ కొంచెం హ్యావ్ బీన్ బెటర్. సెకండ్ హాఫ్ హ్యావ్ బీన్ డీల్ విత్ బెటర్ అనిపించింది. రైటింగ్ కూడా హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది అంతే. సో ఓవరాల్ గా దట్స్ ద రివ్యూ ఆఫ్ పాపం ప్రతాప్ అనమాట. సో లాస్ట్ 2-3 మంత్ ఐ థింక్ ఫిబ్రవరి నుంచి అనుకుంటే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మన తెలుగులో మంచిగా ఇది తెలుగు సినిమా, ఇదిరా తెలుగు సినిమా అన్న ఫీల్ ఇచ్చే మూవీ ఇంతవరకు సినిమా ఏం రాలేదు అనిపిస్తుంది అయితే. చాలా వరకు సినిమాలు డీసెంట్ అని, గుడ్ అని, యావరేజ్, బిలో యావరేజ్ అలానే వెళ్తున్నాయి, కానీ పర్ఫెక్ట్ సినిమా అయితే ఇంతవరకు రాలేదు. ఐ హోప్ వస్తుందేమో, చూద్దాం. ఈ సమ్మర్లో ఒక్క సినిమా అయినా కానీ మంచి సినిమా అవుతుంది, మంచిగా కలెక్షన్స్ వస్తాయన్న, చూద్దాం ఏ సినిమా అవుతుంది అది. సో దట్స్ రివ్యూ ఆఫ్ పాపం ప్రతాప్. సో రివ్యూ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్, సపోర్ట్ చేస్తుండీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.